స్వామియే శరణం అయ్యప్ప. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాటి వీడియోలో మనం ఎంతో పవిత్రమైనటువంటి అరవణ పాయసం, అదేనండి శబరిమలకి అయ్యప్ప స్వాములు వెళ్తే మనకు ప్రసాదంగా తెస్తుంటారు కదా, ఆ ప్రసాదాన్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకు శబరిమల నుంచి తెచ్చినటువంటి పాయసం టేస్ట్ రాకపోవచ్చండి, కంప్లీట్గా అయితే ఆ టెక్స్చర్ వచ్చేలా నేను ట్రై చేస్తున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ పాయసాన్ని ట్రై చేయండి ఇంట్లో. దాని తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శబరిమల నుండి తెచ్చినటువంటి అరవణ పాయసం టేస్ట్ ఎక్కడైతే దొరకదు కదండి. నేను చాలా వరకు అయితే ట్రై చేశాను. ఇంకా ఇది టేస్ట్ చేశాకే ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది. దీని ప్రిపరేషన్ కోసం ముందుగా అయితే ఇలా ఎర్రబియ్యం అంటారు కదా, అది తీసుకున్నానండి. మీరు ఈ ఎర్రబియ్యం ప్లేస్లో మామూలుగా మనం వైట్ రైస్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేయొచ్చు. వాటి ప్రాసెస్ కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఎలా అన్నది. అయితే వీటిని మనం 1-3 సార్లు బాగా కడుక్కోవాలండి. కొద్దిగా దీనిపైన ఉన్నటువంటి కలర్ తొలగిపోతుంది. బాగా కడిగి పెట్టుకున్నాక మనం ఒక 1-2 అవర్స్ నానబెట్టుకుంటే అయితే ఇంకా స్మూత్గా అవుతాయి బియ్యం అనేవి. లేదంటే మనం డైరెక్ట్గా కూడా వీటిని ఉడికించేసుకోవచ్చండి. వాష్ చేయడం మాత్రం తప్పకుండా ఒక 2-3 టైమ్స్ చక్కగా వాటర్ వేసేసి ఇలా వాష్ చేసేసుకోండి. దీనికి మనం 1 కప్పు బియ్యం తీసుకున్నానండి. 1 కప్పు బియ్యానికి 3.5 కప్పుల వాటర్ వేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మళ్ళీ మనం సిమ్లో పెట్టుకుందాం. ఇలా హై ఫ్లేమ్లో మనం ఒక 5-6 మినిట్స్ ఉడికించుకోవాలండి. అయితే మనం పూర్తిగా మామూలుగా అన్నం చేసుకుంటాం కదా, అంత మెత్తగా కాకుండా కొంచెం పలుకుల్లా ఉండేలా చూసుకోవాలి. అయితేనే మనకి అరవణ పాయసం అనేది కరెక్ట్గా కుదురుతుంది. ఇవి ఒక 5-6 మినిట్స్ మనం సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నాక ఇలా అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మెత్తగా కాకుండా మనం ఇలా 2 వేళ్ళ మధ్యన ఇలా అంటే బియ్యం అనేది విరిగిపోవాలండి. ఆ టెక్స్చర్ వచ్చే వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, దానికి 2 కప్పుల బెల్లం. నేను ఇక్కడ తాటి బెల్లం తీసుకున్నానండి. అయితేనే ఈ పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, దాన్ని తెచ్చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం బెల్లాన్ని డైరెక్ట్గా వేసుకోకూడదండి, ఇంకా తప్పదు అనుకుంటే తప్ప. ఎందుకంటే ఇలా మనం కొద్దిగా నీటిలో కరిగించుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఇలా వడకట్టుకోవాలి. దీంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇంకా అదంతా పైనకు వచ్చేస్తుంది, మనకి ప్యూర్ బెల్లం అనేది కిందకి వెళ్ళిపోతుందండి. అయితే ఇప్పుడు ఈ బెల్లం వాటర్ వేసాం కదా, దీన్ని నెమ్మదిగా ఒక 8 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. అయితేనే మనం ఈ బెల్లం వాటర్ ఏవైతే వేసామో అవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి బియ్యం అబ్జర్వ్ చేసుకొని అది ఒక బ్యూటిఫుల్ టెక్స్చర్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం, శొంఠి పొడి, కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. దీంట్లో మనం ఉప్పు అయితే అస్సలు వేయకూడదండి. తప్పకుండా పచ్చకర్పూరం వేసుకోండి, అయితేనే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మరికొద్దిసేపు ఉడికించుకుందామండి. ఇది చూస్తున్నారు కదా, ఉడికిన తర్వాత దీని కలర్ చేంజ్ అయిపోయి ఇంకా మనకి ఆ శబరిమల పాయసం టెక్స్చర్ అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా అంటే మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇది దేవునికి పెట్టిన తర్వాతే మనం టేస్ట్ చేయాలి కదా. ఇది ఉడుకుతుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అది రైస్ కూడా ఎర్ర బియ్యం కదండి, వాటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. ఇలా మనం ఈ పాయసాన్ని ఉడికిస్తున్నప్పుడు 2-3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. లేదండి ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు.
ఆ తర్వాత ఆ పాయసాన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో ఒక్క స్పూనే నెయ్యి అండి, ఎక్కువ అవసరం లేదు. ఒక్క స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా కాజులు వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కాజులు, డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే కూడా ఈ పాయసమే చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మనం వేపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఈ పాయసంలో యాడ్ చేసుకోవడమే అండి. ఇంకా మనకి శబరిమలలో తయారు చేసినటువంటి పాయసాన్ని అయితే నేను రెడీ చేశాను పూర్తి కొలతలతో. ఇక దీన్ని టేస్ట్ చేస్తేనే మనకి ఇంకా ఎలా కుదిరిందనేది తెలుస్తుంది. అక్కడ శబరిమలలో చేసింది దేవుడి సన్నిధిలో చేసినటువంటి ప్రసాదం అండి. ఆ టేస్ట్ని అయితే మనం ఎప్పటికీ కూడా చేయలేము. బట్ మనం ఆ ప్రసాదంగా తీసుకునే ఒక్క స్పూన్ కూడా అది అమృతమేనండి. ఇది ఎలా అంటే మనం అప్పుడప్పుడే తింటాం కదా, ఆ ప్రసాదం అనేది అప్పుడంటే మనకి స్వాములు శబరిమల వెళ్ళినప్పుడు తెస్తే తప్ప మనం ఇంకా తినలేము. అందుకని నేను ఇలా ట్రై చేశానండి. దేవునికి ప్రసాదం పెట్టేశాను. ఆ తర్వాత నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇది ఇందులో వేస్తున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేశారు. చాలా అంటే చాలా సూపర్బ్గా కుదిరిందని చెప్పారు. పచ్చకర్పూరం, శొంఠి వేసాం కదండి, అవన్నీ కూడా ఈ బియ్యానికి పట్టేసుకొని మంచి టేస్టీగా కుదిరిందండి. ఇదండి శబరిమల అరవణ పాయసం వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ అరవణ పాయసాన్ని తయారు చేసి స్వామికి నైవేద్యంగా పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.